దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో క్రైస్తవుడు పండుగ చేయవచ్చా లేదా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా, దయతో ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని మరి పూర్తిగా వినడానికి, వీక్షించడానికి మరి ప్రభు బిడ్డలుగా మరి మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ పూర్తిగా వీక్షించాలని ప్రభు పేరట నేను మీకు తెలియపరుస్తున్నాను. మరి పూర్తిగా మీరు ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని వినుట ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, రండి సమయంలో ఈ యొక్క ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వచ్చి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన, మహోన్నతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న వారికి, వింటున్న వారికి మా ఈ ఆరాధన మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, వారి కుటుంబాలకు అయా గొప్ప దీవెనకరముగా, వారి ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప క్షేమాభివృద్ధికరముగా మీరు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని ఈ ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మదీక్షతలో నడిపించి తద్వారా నీ నామానికి మహిమ, వీక్షిస్తున్న నీ బిడ్డలకు, నాయనా వింటున్న నీ బిడ్డలకు గొప్ప దీవెన, ఆశీర్వాదము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతికీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతికీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఈ ఆరాధనలో గణపరుస్తూ, మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోతాం. సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని బెసలేలు గణపరిచినప్పుడు బెసలేలతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆరాధన చేయబోతున్నాం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో యథార్థమైనటువంటి హృదయముతో నిండు మనస్సుతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వారంలో ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయారు. మరి రకరకాల అనారోగ్యాల బారిన పడి విడుదల పొందలేని వారు ఎంతోమంది ఉన్నారు. సమస్యల ఎదుట ఓడిపోయిన వారికి ఎంతోమంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తుని విశ్వసించిన మన జీవితాల్లో సమస్యలపై ఆయన మనకు జయమిచ్చాడు. శరీర రోగాలను ఆయన స్వస్థపరిచాడు. ప్రియులారా, మన అక్కరల అవసరతలు మనం ప్రార్థన చేయగా ఆయన విని వాటికి జవాబులు ఆయన ఇచ్చి, ప్రియా దేవుని బిడ్డలారా, అద్భుతమైన తన కాపుదల భద్రత ఇచ్చి మరి ఇంతవరకు మనలను మన కుటుంబాలను ఆయన కృపలో నడిపించినటువంటి గొప్ప దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన చూపిన కృపకు దయకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త, నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, స్తోత్రములు. సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. బహురుతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఇచ్చిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి దయను బట్టి అయా మేము సజీవులముగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా ఉన్నామందును బట్టి మీ స్తోత్రాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ అయా నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులపై నిండారణ మీ దీవెనలో దిగినమని వేడుకొనుచు ఉన్నా. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. తండ్రి నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి మహిమ, యేసయ్యానికి ఘనత, యేసయ్యానికి స్తుతులు. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి నాయన. శరీర సంబంధమైన రోగాలుంటే స్వస్థపరచండి, సమస్యలుంటే విడుదల దయచేయండి, అశాంతిలో ఉంటే శాంతి, అసమాధానం ఉంటే సమాధానము యేసుక్రీస్తు నామములో కలుగునుగాకని అయా మేము ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యానికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతో. అపాయం రాకుండా కాపాడువాడవు, నిన్ను నేను ఆరాధింతో. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. బహురతురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా అద్భుతమైనటువంటి మీ కృపా కాపుదల మాకు దయచేసిన వాడా,
ఈ వారం అంతయు కూడా మమ్మల్ని పోషించినవాడా, మా అక్కరాల అవసరతలు తీర్చినవాడా, అయ్యా ఇగో ప్రభా నీతి సూర్యుడైన నీ రెక్కల క్రింద ఉన్న ఆరోగ్యమును మాకు దయచేసిన వాడా, మా కుటుంబాలకు క్షేమమును నెమ్మదిని సమాధానము దయచేసిన దేవుడా, ఆపత్కాలాల్లో మొరపెట్టగా అయ్యా మా ఆపదల నుంచి విడిపించిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి కృపకు కృతజ్ఞతలు, దయకు కృతజ్ఞతలు అయా ఆరాధన రూపంలో చెల్లించిన మా ప్రియులు యొక్క ఆరాధనను అయా మేమందరము కలిసి చేసిన ఈ ఆరాధనను మీరు స్వీకరించి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డలారా ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకొని మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఘనపరిచి మహిమపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడే సమయం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, దేవుని మాటలు మనకి మేలు చేస్తాయి. మనుషుల మాటల్లో యథార్థత ఉండదు, దేవుని మాటల్లో యథార్థత ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి, మనుషుల యొక్క మాటలు మోసపూరితమైనవి, దేవుని యొక్క మాటలు మనకి మేలు చేసేవి, మన మేలు కోరేవి. ప్రియా దేవుని బిడ్డలారా కనుక దేవుని యొక్క మాటలను వినడానికి మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. సమయంలో ఉత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబు నేను ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీభవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొరకు మనల్ని సిద్ధపరచుకుందాం. వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభా జీవాధిపతి అయినేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన అంతట్లో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో మీ అభిషేకాన్ని ఇక్కడ కుమ్మరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని వినబోతుండగా వాక్యం వింటున్న వారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినాలి. మీరు కార్యం జరిగించండి. వాక్యం మీద వారు దృష్టి పెట్టి తద్వారా మంచి ఆత్మీయ విషయాలు వాక్యం ద్వారా వారు నేర్చుకున్నారని మీరు కార్యం జరిగించండి. ఎన్నో అద్భుతమైన విషయాలు సేవకుడి ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి తెలియజేయండి దేవా. మరి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన కార్యక్రమం ఇప్పటివరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జరగబోతున్న కార్యక్రమం అంతలో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మీ నిమిత్తమై మరొకసారి ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా క్రైస్తవుడు పండుగ చేయవచ్చా లేదా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ముందుగా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనమును మనం చదువుకొని ఈ ఆధ్యాత్మిక సందేశంలోనికి ఆరాధనలో మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో అపోస్తలుడైనటువంటి పౌలు గారు వ్రాసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతుంటాయి. అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8ని ఈ సమయంలో నేను చదివి వినిపిస్తున్నాను. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిన గనుక పాతదైన పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము అని ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు గారు
కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగా ఈ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి అపోస్తలుడైన పౌలు గారు ఎవరికి మరి వ్రాసి తెలియపరిచి ఉన్నారో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొరింథీయులకు వ్రాయబడినటువంటి ఈ పత్రిక ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కొరింథీ సంఘంలో ఎవరెవరు విశ్వాసులుగా ఉన్నారో ఈ విషయాలు మనం తెలుసుకుంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యానికి సంబంధించిన విషయాలు బహువివరముగా మనకి తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీ పట్టణంలో క్రైస్తవ సంఘము స్థాపించబడింది అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణంలో 1.5 సంవత్సరము అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉండి తన యొక్క మిషనరీ ఆ యొక్క 2వ ప్రయాణంలో ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ క్రైస్తవ సంఘాన్ని స్థాపించుటను మనం చూడగలం. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఆయన ఈ విధముగా కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. నేను నాటి తిననియు అంతేకాకుండా పునాది వేసి తిననియు చెప్పుటను మనం చూడగలం. ఈ విషయాలు మనకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6, 3వ అధ్యాయం 10, 11 ద్వారా మనకు తెలియపరచబడుతుంటుంది. అయితే ఈ కొరింథీ సంఘంలో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయా విశ్వాసముల్లో నుండి క్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవ విశ్వాసులు కలరు. అదేవిధముగా యూదుల్లో నుండి క్రీస్తుని విశ్వసించినటువంటి యోధా క్రైస్తవులు కూడా కలరు. ఈ విషయాలు అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 7వ వచనము ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 2, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనం ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 18 ద్వారా, అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 32 ద్వారా మనకి విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఇతర విశ్వాసాల్లో నుండి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు కలరు. యూదుల్లో నుండి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు కూడా ఉన్నారు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2లో, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని ప్రస్తావించుచు సంబోధించుచు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘంలోనున్న క్రైస్తవ విశ్వాసులకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 ఆ వచనముల్లో పండుగ ఆచరింతము అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అయితే ఇంతకీ అపోస్తలుడైన పౌలు గారు ఏ పండుగను ఆచరింతము అని తనను కూడా కలుపుకొని ఈ వాక్య వచనాల్లో ప్రియా దేవుని బిడ్డలారా వ్రాసి వారికి తెలియపరచుటను జరిగినదో మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభు సేవకులు క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవులు పండుగ చేయకూడదు అని బోధించడమే కాకుండా క్రిస్మస్ క్రైస్తవుల పండుగే కాదని బోధించడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రిస్మస్ క్రైస్తవుల పండుగ కానప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అసలు క్రైస్తవులు పండుగ అనేది మరి చేయకూడదు అని ప్రియా దేవుని బిడ్డలారా బోధించేటప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆనాడు కొరింథీ సంఘమునకు మరి ఏ పండుగను గురించి ఆయన వ్రాసి తెలియపరిచారో మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే భిన్నమైన బోధలు నేడు దినాల్లో మనం వింటూ ఉన్నాం. మరి క్రిస్మస్ క్రైస్తవులకు చెందిన పండుగ కాదు అని బోధించిన ప్రభు సేవకులు ఉన్నారు. అసలు క్రైస్తవులు పండుగ అనేది చేయకూడదు అని బోధించే సేవకులు కూడా ఉన్నారు. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏ పండుగ గూర్చి ఆయన తెలియపరుస్తున్నాడు, అసలు పండుగ అనేటటువంటి మాటను ఆయన ఎందుకు ఇక్కడ వ్రాసి తెలియపరిచారో మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలు మనం తెలుసుకోలేనప్పుడు ఏ ఒక అబద్ధ బోధకుడు, దుర్బోధకుడు, కల్పిత బోధకుడు మరి వాక్య విరుద్ధమైన బోధలు చేసేవారు ఏది బోధించినా దాన్ని నమ్మవలసిన పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం మన విశ్వాసాన్ని ఏ రకముగా దాన్ని కొనసాగించాలో మనకి తెలియపరచబడుతుంటుంది. ఇది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి అసలు క్రైస్తవులు పండుగ అనేది చేయకూడదు అని నేటి బోధకుల్లో కొందరు బోధించేటప్పుడు అపోస్తలుడైన పౌలు గారు పండుగ ఆచరించము అని తనను కూడా కలుపుకొని వ్రాసి తెలియపరిచినటువంటి ఈ పండుగ ఎటువంటి
ఆత్మీయ స్థితిని కలిగి మరి చేయాలని మరి వ్రాసి తెలియపరిచున్నాడో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇంతకీ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో ఏ పండుగను గురించి ఆయన వ్రాసి తెలియపరిచారో కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి వ్రాసి తెలియపరిచినటువంటి ఈ పండుగ ఏ పండుగ మనం తెలుసుకుందాం. అయితే ఈ పండుగను ఏ రకంగా ఆయన చేయమంటున్నాడో కూడా మనం తెలుసుకుందాం. అంటే ఆధ్యాత్మిక సంబంధమైన రీతిలో పండుగను చేయమంటున్నాడా, లేక క్రియల రూపంలో కూడా మరి చేసేటటువంటి పండుగయో ఈ పండుగ మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు బాహ్య సంబంధమైనటువంటి పండుగను గురించి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారో మనం తెలుసుకుందాం. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు మీకు ఎంత వివరంగా తెలియపరుస్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు మనం పండుగ ఆచరింతుము అని తనను కూడా కలుపుకొని మరి ఆయన ఏ పండుగను గురించి ఇక్కడ వ్రాసి తెలియపరుస్తున్నారో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఆ పండుగను ఆధ్యాత్మిక విధానంలో చేసుకోవాలా, మరి మంచి క్రియలు కలిగి ఆ మంచి క్రియలతో కూడినటువంటి రీతిలో పండుగ చేయాలా, లేకపోతే బాహ్య సంబంధమైనటువంటి ఆ విధానాల ద్వారా కూడా పండుగను చేయాలో లేదో ఈ విషయాలన్నింటినీ మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సంఘములో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు మరి వారి పాత విశ్వాసాలకు చెందిన పండుగలను చేయొద్దు అని వ్రాసి తెలియపరచచ్చు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వారు విడిచి వచ్చినటువంటి విశ్వాసాలకు చెందిన పండుగ లేక పండుగలు కాక వారు విశ్వసించిన మరి ఆ యొక్క క్రైస్తవ విశ్వాసానికి చెందిన క్రీస్తుకు సంబంధించినటువంటి పండుగను చేయమని అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికలో వ్రాసి తెలియపరచుటను మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘములో యూదుల్లో నుండి క్రీస్తును విశ్వసించిన విశ్వాసాల సంఖ్య అధికముగా ఉన్నది కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారి యొక్క పాత విశ్వాసాలకు చెందినటువంటి పులియని ఆ రొట్టెల పండుగ ఆ ఒక విషయాన్ని అక్కడ మనకి ఆయన వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తుంటాం. పస్కాను గురించి కూడా అక్కడ వ్రాసి మరి తెలియపరచుటను ప్రస్తావించుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక ఆయన అంటూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా, పస్కాను గురించి చెబుతూ పులిన రొట్టెల పండుగను గురించి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రస్తావించచ్చు పండుగను ఆచరింతుము అని వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యూదులు మరి ఆ పాతదైనటువంటి పస్కాను ఆచరించండి లేకపోతే ఆచరించము అని ఇక్కడ వ్రాయలేదు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పుటలేదు. ఈ విషయాన్ని గమనించండి. అంటే యూదులు పాత నిబంధన కాలం నుండి కూడా వారు కొనసాగించుకుంటూ వస్తున్నటువంటి పండుగలుగా పస్కాను మనం చూస్తాం, పులియని రొట్టెల పండుగను మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ పండుగలను క్రీస్తును కలిగిన ఆ క్రైస్తవ విశ్వాసములో కూడా మరి మీరు మరి కొనసాగించండి లేకపోతే ఆచరించండి లేకపోతే వాటిని చేయండి అని ఇక్కడ పౌలు గారు వ్రాసి తెలియపరచట్లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆయన ఏ ఒక్క పండుగను ఏ రకంగా ఆయన ఆచరింతుము అనే మాటను వాడుతున్నారో మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యూదుల ఆ ఒక పాత పండుగ అయినటువంటి మనం చూస్తున్నప్పుడు పులియని ఆ రొట్టెల పండుగ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా మరి దాన్ని ప్రోత్సహించట్లేదు ఆయన. అదేవిధముగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ ఒక పండుగను గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీ క్రైస్తవ ఆ సంఘ విశ్వాసులకు మరి మీరు ఈ విధముగా చేయండి, ఈ విధముగా కొనసాగింపజేయండి అని ఆ యొక్క యూదులకు సంబంధించిన ఆ పులియని రొట్టెల పండుగను చేయమని కూడా ఆయన ఇక్కడ వ్రాసి తెలియపరచట్లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు అపోస్తలుడైన పౌలు గారు పండుగ ఆచరించము అని చెప్పి ఈ యొక్క మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8లో పస్కాను గూర్చి అదేవిధముగా పులియని రొట్టెల పండుగ మరి ఆచరింతుము అనేటటువంటి మాటను ఆయన వాడి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలను మనం తెలుసుకొనబోతున్నాం. అయితే ఈ వీటిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అసలు అర్థాలు ఏటో మరి మనం తప్పక తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదులకు సంబంధించినటువంటి పస్కా విషయమై పులియని రొట్టెల పండుగకు సంబంధించినటువంటి విషయాలను మరి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకు వ్రాసి తెలియపరచుటలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సంఘములో
మరి యూదుల్లో నుండి కూడా క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులు ఉన్నారు. అయితే ఆ యూదా క్రైస్తవులకు ఆయన ఒక విషయాన్ని తెలియపరచాలనుకుంటూ ఉన్నాడు. అదేవిధముగా ఇతర విశ్వాసాల నుంచి కూడా క్రీస్తును విశ్వసించిన వారికి కూడా ఒక విషయాన్ని తెలియజేయాలని ఆయన మరి దేవుని యొక్క ఆత్మ ప్రేరణలో ఈ విషయాలు వ్రాసి తెలియపరుస్తూ, ఇగో మీరు పాత విశ్వాసాలకు సంబంధించినటువంటి మరి ఆ పండుగలను క్రీస్తుని విశ్వసించిన తదుపరి మీరు ఆ పండుగలు చేయకూడదు. ఇప్పుడు మీరు ఏ పండుగ చేయాలో ఆ పండుగను నేను మీకు తెలియపరుస్తూ ఉన్నానని ప్రియా దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు గారు క్రొత్త నిబంధనకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుకు సంబంధించిన ఒక పండుగను మరి ఇక్కడ పరిచయం చేయబోతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఆ పండుగను ఎలా ఆచరించాలి, ఎలా చేయాలో కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన కొన్ని విషయాలు అక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యూదా క్రైస్తవులకును అన్యజనుల్లో నుండి వచ్చిన మరి క్రైస్తవులకును, అంటే యూదుల్లోంచి మరి అన్యజనుల్లోంచి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులు కొరింథీ సంఘములో ఉన్నారు గనుక వారికి ఒక కొత్త పండుగను తెలియజేయాలని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఒక మంచి ప్రయత్నాన్ని చేస్తూ ఒక కొత్త పండుగను పరిచయం చేసేటటువంటి ప్రయత్నాన్ని ఆధ్యాత్మిక విధానంలో ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ తెలియపరిచే ప్రయత్నాన్ని మరి పౌలు గారు చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. అయితే ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదులకు సంబంధించినటువంటి 7 పండుగలను గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నప్పుడు యూదుల ఆ ఒక పండుగలుగా 7 పండుగలు కనబడుతుంటాయి. మొదటి పండుగ పస్కా పండుగ, లేవియాకాండం 23వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తాం. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, లేవియాకాండం 23వ అధ్యాయం 6-8 చూస్తుంటాం. మూడవది ప్రథమ ఫలముల పండుగ, లేవియాకాండం 23వ అధ్యాయం 9-14 మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, 4వ పండుగ పెంతుకోస్తు పండుగ, లేవియాకాండం 23వ అధ్యాయం 15-21 మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, 5వదిగా ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ బూరల పండుగ మనం చూస్తుంటాం. లేవియాకాండం 23వ అధ్యాయం 23-25 వచనాల్లో. 6వదిగా ప్రాయశ్చిత్తార్థ పండుగను మనం చూస్తుంటాం. లేవియాకాండం 23వ అధ్యాయం 26-32లో. మరి 7వదిగా పర్ణశాల పండుగ, లేవియాకాండం 23వ అధ్యాయం 33-34 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తుంటాం. ఈ 7 పండుగలు కూడా యూదులకు చెందినటువంటి మరి పండుగలుగా మనం చూస్తుంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘ విశ్వాసులకు అనగా యూదుల్లో నుండి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకును కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5-7-8లో పస్కా అను మాటను వాడుటను, పులియని రొట్టెల పండుగ అనే మాటలను వ్రాసి తెలియపరచుట ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మరి మంచి ఆధ్యాత్మిక ఒక పండుగను మరి తెలియపరిచే ప్రయత్నాన్ని క్రొత్త నిబంధన ప్రకారం అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, పస్కా గొర్రెపిల్లయగు క్రీస్తు రక్తము ద్వారా రక్షించబడినటువంటి వారు దుర్మార్గత, దుష్టత్వము అను పులియని రొట్టెలు లేని పవిత్ర జీవితము మరి ప్రియా దేవుని బిడ్డలారా పవిత్ర జీవితమును కలిగి పండుగ ఆచరించాలి అని ప్రియా దేవుని బిడ్డలారా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పస్కాను గూర్చి మనం తెలుసుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పస్కా ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధన ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ప్రియా దేవుని బిడ్డలారా పస్కాను ఆచరించుటను మనం చూడగలం. దీని యొక్క అర్థం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఐగుప్తు దాసత్వము నుండి తమకు కలిగినటువంటి విమోచనకు జ్ఞాపకార్థకముగా యూదులు దీనిని ఆచరించుటను మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆచరించిరి అని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆనాడు పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తము వారిని విమోచించుటకై ప్రియా దేవుని బిడ్డలారా ఆ విమోచించుటకైనటువంటి ఆ వెలుపటి సాధనముగా ఉండుటను మనం చూడగలం. వెలుపటి సాధనం అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల వారి ఎండ్ల మీదను వారి ద్వారబంధపు ఆ ఒక పై కమ్మి మీదను రెండు నిలువు కమ్ముల రెండు నిలువు కమ్ములను ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ 2 నిలువు కమ్ములకు ఆ ఒక పస్కా పశువు యొక్క ఆ రక్తమును పూయటను లేక తాకించుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు నిర్గమకాండం 12వ అధ్యాయం ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నప్పుడు దేవుడే మానవునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రాణము పెట్టుట వలన మనలను మరి గొప్ప పాపపు దాసత్వములో నుండి విమోచించినందున ప్రియా దేవుని బిడ్డలారా ఆయన మన పస్కా పశువు అనబడెను అని అపోస్తలుడైన పౌలు గారు
కొరింథీ సంఘ విశ్వాసులకు, లేక క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ మరి పరిశుద్ధులైనటువంటి విశ్వాసులకు వ్రాసి తెలియపరచుటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7లో మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క బలియాగము మనందరికీ అంటే సర్వమానవాళికి కూడా పాప ప్రాయశ్చిత్తమును పాప పరిహారముతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి పాప క్షమాపణను అనుగ్రహించడమే కాకుండా పాప శాపాల నుండి ఏమండి సర్వమానవాళి విడుదల ఏమండి పొందుటకు, అదేవిధముగా మరణము నుండి దేవుని యొక్క నిత్యజీవము ఏమండి సర్వమానవాళికి కూడా ప్రాప్తించినట్లు కారణమాయను అనేటటువంటి విషయాన్ని తెలియపరిచే ప్రయత్నాన్ని ఇక్కడ పౌలు గారు పస్కా అనేటటువంటి మాటను, పస్కా పశువు ఏమండి వధించబడిన అనేటటువంటి మాట ద్వారా తెలియపరిచేటటువంటి గొప్ప ప్రయత్నం ఆయన చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి భూ సంబంధమైనటువంటి సమస్త పరిస్థితుల నుండి క్రీస్తు శిలువ ఆ బలియాగం ఏమండి మరి ప్రియా దేవుని బిడ్డలారా మరి మనలను ఏమండి మరి లేకపోతే మనకు ప్రియా దేవుని బిడ్డలారా విమోచన, రక్షణ, శాశ్వత ప్రియా దేవుని బిడ్డలారా మరి జీవమును ప్రియా దేవుని బిడ్డలారా మరి కలిగించి ఉన్నది గనుక అని చెబుతూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇటువంటి ఇహపర ఆశీర్వాదాలు మనకు పండుగ కాదా అంటే పండుగే. మరి ఇటువంటి శాశ్వత ఆశీర్వాదములు మనకి పండుగ కాదా అంటే పండుగే. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే పస్కాను పశువు వధించబడను అనేటటువంటి మాటను అపోస్తలుడైన పౌలు గారు ఏమండి కొరింథీ సంఘ విశ్వాసులకు వ్రాసి తెలియపరచుట ద్వారా ఇగో ఆయన శిలువ బలియాగము ద్వారా ఎవరైతే మరి పాప క్షమాపణ మరి పాప ఆ ఒక ప్రాయశ్చిత్తము వారికి కలిగిందో, అంతేకాకుండా మరి ఆయన శిలువ బలియాగము ద్వారా పరసంబంధమైనటువంటి ఆ శాశ్వత ఆశీర్వాదాలు, భూ సంబంధమైనటువంటి మరి ఆ ఒక ఆయనకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంబంధమైన దీవెనలు మనం పొందుకోవడానికి యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం మరి మనకి ఆశీర్వాదకరంగా మేలుకరముగా మరి మనకి మార్చబడి ఉన్నదో దానికి ప్రతిగా మనం ఈ రకమైనటువంటి రీతిలో మరి మనం ఏం చేసుకోవాలంట, పండగను చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని పౌలు గారు వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మనం పొందినటువంటి ఏమండి శాశ్వతమైన ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మేలులకు ప్రతిగా మనం ఏం చేయాలంట ఏమండి ఒక సంతోషముతో కూడినటువంటి ఏమండి పండుగను తప్పక ఆచరించమని ఆధ్యాత్మిక విధానంలో తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ఒక ఆధ్యాత్మిక పండగను ఎలా చేసుకోవాలో కూడా ఆయన తెలియపరిచినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి ఆత్మీయతను కలిగి చేసుకోవాలో కూడా ఆయన వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభు యొక్క శిలువ బలియాగము ద్వారా మనకి కలిగినటువంటి ఏమండి మరి భూ సంబంధమైనటువంటి దీవెనలు, పర సంబంధమైనటువంటి శాశ్వత సంబంధమైన దీవెనలు మరి మనకి అనుగ్రహించబడుట ద్వారా మరి మనం తప్పక మరి అది పండుగగా తప్పక మనం భావించాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఈ విషయాలను తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇటువంటి ప్రతి ఆశీర్వాదము సర్వమానవాళికి అవసరము గనుక ప్రతి తరము వారు రాబో తరానికి తెలియజేయునట్లు ఏమిటి తెలియపరిచినట్లు రక్షణ, పాపక్షమాపణ, నిజదేవుని ఉనికి, ఆయన ఇచ్చు నిత్య జీవాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చు ఇహపర శాశ్వత ఆశీర్వాదాలు తెలియజేయుటకు సువార్త ఒక్కటే ప్రియా దేవుని బిడ్డలారా మార్గదర్శి కాదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా పండుగలు ఆచరించుట కూడా ఎంతైనా అవసరము. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఒక స్టారు ఏమండి ఒక సందేశం ప్రియా దేవుని బిడ్డలారా ఒక క్రొత్త బట్టలు క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు ఏమండి మరి క్రీస్తు యొక్క జనన ఏమండి ఆ ఒక జన్మకు సంబంధించినటువంటి ఏమండి ఆ పండుగను అంటే క్రిస్మస్ ఆ పండుగను చేసుకుంటూ ఉన్నప్పుడు, క్రీస్తుకు ఆరాధనకు సంబంధించినటువంటి పండుగను చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ క్రొత్త బట్టలు క్రైస్తవుడు వేసుకోవడం అదొక సందేశం. ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి గృహాలను శుభ్రపరచుట లేక సున్నాలు వేయుట ప్రియా దేవుని బిడ్డలారా అది ఒక సువార్త సందేశంగా మనం దాన్ని ఉపయోగించుట ద్వారా ఎంతోమందికి ఏమండి క్రీస్తు జననము తెలియపరచబడుతుంది, క్రీస్తు యొక్క పునరుద్ధానము కూడా తెలియపరచబడుతుంది. కనుక క్రీస్తును కలిగిన క్రైస్తవులు క్రీస్తు జననమును ఒక పండుగగా ఆచరించాలి. ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ఆ దినాన్ని కూడా ఒక పండుగగా ఆచరించుట అది ఎంతైనా దేవునికి మహిమ. ప్రియా దేవుని బిడ్డలారా మరి రక్షణ లేని వారికి ఒక సువార్తను అందించడానికి అదొక మంచి ఏమండి మార్గదర్శి, ఒక మంచి అవకాశమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క క్రిస్మస్ ఆ ఒక
ఆ పండగ సమయాలలో ప్రియా దేవుని బిడ్డలారా, మరి అదేవిధంగా పునరుద్ధాన పండగ సమయాల్లో రక్త సంబంధులను ఆత్మీయులను ఆహ్వానించి రక్షణ అవసరతను, పాపక్షమాపణ ఆ ఒక అవసరతను వారికి తెలియజేయుట ఎంతైనా అత్యవసరమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకవేళ క్రీస్తును కలిగిన క్రైస్తవుడు క్రిస్మస్ దినాల్లో స్టార్ పెట్టుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ స్టారు మరి ఎందుకు మీరు పెడతారని అడిగేవారు అడుగుతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అడిగినప్పుడు వారికి క్రీస్తు ఆ ఒక జననమును గురించి తెలియపరచడానికి, క్రీస్తు జన్మను గురించి తెలియపరచడానికి, అప్పుడు జరిగిన విషయాలు తెలియపరచడానికి ఒక గొప్ప అవకాశం మనకి అనుగ్రహించబడుతుంది. క్రీస్తు పుట్టుక దేని కొరకు కూడా చెప్పడానికి ఒక మంచి సువార్తగా ఉపయోగపడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మత్తయి సువార్త అదేవిధముగా లూకా సువార్తలో ఉన్నటువంటి ఆయన యొక్క పుట్టుకకు సంబంధించిన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ పండుగను ఆచరించడం ద్వారా లేక చేయటం ద్వారా క్రీస్తు జన్మ ద్వారా మనం పొందినటువంటి మేలులకు ప్రతిగా కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించడం ద్వారా ఈ విధంగా కూడా మరి దేవుని యొక్క సువార్తను అందించడానికి ఒక మంచి అవకాశం అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రతి విషయాన్ని కూడా మనం చెప్పొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, వస్త్రాల గురించి చెప్పేటప్పుడు మనం కొత్త బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రాలుగా దాని ద్వారా ఒక సందేశాన్ని మనం ఇవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, శుభ్రపరచుట, గృహమంతా శుభ్రపరిచి ఆ సున్నాలు వేసుకునేట ద్వారా హృదయ పవిత్రతను తెలియజేయుట. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధముగా నూతనత్వము, నూతన ఆ ఒక జీవితాన్ని కలిగి ఉండుటకు సంబంధించినటువంటి మరి ఆ ఒక విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ క్రీస్తుకు సంబంధించిన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలియపరచడానికి ఒక మంచి అవకాశం మనకి తెలియపరచబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా క్రైస్తవులు మొదట పస్కాను పండుగగా ఆధ్యాత్మిక కోణంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆచరించుటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7-8 అపోస్తలుడైన పౌలు గారు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో ఉన్నట్లు ఆచరించమని అపోస్తలుడైన పౌలు గారు యూదా క్రైస్తవ విశ్వాసులకు ఇక్కడ తెలియపరచట్లేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా వారికి కలిగినటువంటి పాపక్షమాపణ, విమోచన, రక్షణకు ప్రతిగా మరి మీరు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక విధానములో మరి క్రీస్తుకు సంబంధించి ఈ పండుగను మీరు ఆచరించండి అని అక్కడ చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. తరువాత ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పండుగకు ప్రతిగా మరి క్రైస్తవులు ఈస్టరు పండుగను ఆచరింప మొదలుపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే మొదట ప్రియా దేవుని బిడ్డలారా, మరి వారు ఏం చేశారంటే ఈ యొక్క మరి యూదా క్రైస్తవులు మొదట పస్కాను పండుగ ఆ పస్కా అనేటటువంటి పండుగను వారు చేశారు. ఎవరు? యూదా క్రైస్తవులు. ప్రియా దేవుని బిడ్డలారా, తరువాత చరిత్రపరంగా మనం చూస్తున్నప్పుడు ఆ కంటిన్యూషన్లో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క పండుగకు ప్రతిగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను ఆచరింప మొదలుపెట్టారు. చాలా సందర్భాల్లో కొంతమంది అంటూ ఉంటారు, క్రైస్తవులు ఎక్కడ మరి ఈ యొక్క పండుగలను మరి చేసి ఉన్నారు అని ప్రశ్నించేవారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కానీ యూదుల్లోంచి క్రీస్తును విశ్వసించిన క్రైస్తవ విశ్వాసులు ప్రియా దేవుని బిడ్డలారా పస్కాను వారు ఏం చేశారంట, ఒక పండుగగా ఆధ్యాత్మిక కోణములో వారు ఆచరించుటను బట్టే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:7-8 ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఈ విషయాలను వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. మరి అది ఆధ్యాత్మిక విధానములు అలా మీరు కొనసాగించండి అని చెప్పుటను కూడా మనం చూస్తుంటాం. అది క్రీస్తుకు సంబంధించిన విధానములో మరి క్రీస్తుని మరి గణపరచు విధానములోనే మీరు దాన్ని కొనసాగించండి అని కూడా చెప్పుటను మనం చూడగలం. తరువాత ప్రియా దేవుని బిడ్డలారా, కాలక్రమేణా క్రీస్తును విశ్వసించిన క్రైస్తవులు కూడా వారు ఏం చేస్తారంటే ఈస్టర్ పండుగను ఆచరించడం మరి మొదలుపెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక విషయాన్ని మర్చిపోవద్దు ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు చేసే క్రిస్మస్ పండుగ కావచ్చు లేక పునరుద్ధాన పండుగ కావచ్చు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పండుగలు క్రీస్తు ఆ ఒక జననమునకు అదేవిధముగా పునరుద్ధానములకు సంబంధించినటువంటి పండుగలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ పండుగలలో యేసు నామము లేనిది, యేసు వాక్యము లేనిది ప్రియా దేవుని బిడ్డలారా దాని యొక్క గొప్పతనమును తెలియజేయని విషయం అంటూ ఏది ఉండక మానదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే
యేసు ప్రభు యొక్క జన్మదినానికి సంబంధించినటువంటి క్రిస్మస్ పండుగ క్రైస్తవులు చేసిన, అదేవిధముగా ఆయన మరణించి తిరిగి లేచినటువంటి పునరుద్ధాన పండుగను క్రీస్తును కలిగిన క్రైస్తవులు చేసిన ఆ పండుగలలో ప్రియా దేవుని బిడ్డలారా యేసునామం ప్రకటించబడుతుంది. యేసు యొక్క ఆ ఒక గొప్పతనం అక్కడ తెలియపరచబడుతుంటుంది. ఆయనే ఏకైక నిజదేవుడని తెలియపరచడానికి అనేకమైన విషయాలు మనకి అక్కడ కనబడుతూ ఉంటాయి. అనేకమైన విషయాలు మన ఇతరులకు తెలియపరచడానికి ఒక గొప్ప అవకాశంగా ఈ యొక్క క్రిస్మస్ పండగ కావచ్చు, పునరుద్ధాన పండగ కావచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఈస్టర్ పండగ, వీటి ద్వారా క్రీస్తు యొక్క ఆ జన్మను, అదేవిధముగా ఆయన పునరుద్ధానాన్ని ఇతరులకు మనం ప్రకటన చేయడానికి ఒక అవకాశంగా మనకి అనుగ్రహించబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఒక అవకాశంగా మనకు ఉపయోగపడతాయి. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసు యొక్క నామాన్ని ప్రకటించకుండా, యేసు వాక్యాన్ని బోధించకుండా ఏ పండగను క్రీస్తును కలిగిన క్రైస్తవులు చేయరు. ఈ విషయాన్ని గమనించండి. పండుగకు సంబంధించిన ఆ సంతోషాన్ని వారు సెలబ్రేషను చేసుకోరు. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. క్రిస్మస్ పండుగ ద్వారా క్రీస్తు పుట్టుక గొప్పతనం మరొకసారి తెలియని వారికి తెలియపరచబడేటటువంటి అవకాశం అనుగ్రహించబడుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా క్రీస్తు యొక్క ఆ జన్మను మరొకసారి జ్ఞాపకము చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అవకాశం మనకి అనుగ్రహించబడుతుంది. మన పిల్లలకు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు జన్మ గొప్పతనం ఆయన ఎవరో తెలియపరచబడుటకు కారణముగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే తెలియపరచడానికి ఒక అవకాశముగా కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక అవకాశంగా దాన్ని ఉపయోగించుకొని క్రీస్తు యొక్క జననము గురించి, పునరుద్ధానము గురించి వారికి తెలియపరచడానికి ఒక కృప అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవులు ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు జన్మకు సంబంధించిన ఆ ఒక పండుగను వారు చేస్తూ ఉన్నా, అదేవిధముగా క్రీస్తు మరణించి తిరిగి లేచిన పునరుద్ధాన పండుగను వారు చేస్తూ ఉన్నా, ప్రియా దేవుని బిడ్డలారా ఆయన యొక్క గొప్పతనం తెలియజేయటకు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏటి ప్రధానమైన విషయాలంటే జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా క్రీస్తు యొక్క జన్మను మన జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. జ్ఞాపకం ఉంచుకున్నది మనం అనేకులకు సువార్త రూపంలో తెలియపరచాలి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక దేవుని వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయం 20-24లో రాబో కాలమునకు అనే మాట కనబడుతుంది. ఈ రాళ్ళు ఎందుకని అడిగినప్పుడు మీరు ఈ విధంగా చెప్పండి అని ప్రియా దేవుని బిడ్డలారా యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుటను మనం చూస్తుంటాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 1-24 వరకు రాయబడిన వాక్యవచనాలు చూస్తాం. కీర్తనలు 78 4-8 వరకు ఉన్న ఆ చరణాల్లో చూస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనానికి సంబంధించిన విషయాలు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘ విశ్వాసులకు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఆయన తెలియపరుస్తూ అక్కడ ప్రభురాత్రి భోజనాన్ని ఆచరిస్తున్న సందర్భంలో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అక్కడ ఏమని ఆ మాటను వాడుతుంటారంటే నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24-34 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు పండుగ అనేది చేయకూడదు అనేది దేవుని వాక్యంలో మనకి కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు పండుగ చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఏ పండుగలు చేయాలి అంటే క్రీస్తు జన్మకు సంబంధించిన పండుగ, క్రీస్తు శిలువ బలియాగము ద్వారా కలిగినటువంటి ఆ ఒక ఆశీర్వాదాలకు సంబంధించిన పండుగ, ఆయన మరణించి తిరిగి లేచిన పునరుద్ధానానికి సంబంధించిన పండుగలు తప్పక చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా వాటి ద్వారా ఆ ఒక రాబో తరానికి ప్రస్తుత తరానికి ప్రియా దేవుని బిడ్డలారా ఆ క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలు తెలియపరచడానికి ఒక గొప్ప అవకాశం, గొప్ప భాగ్యముగా మనకి అనుగ్రహించబడతాయి. అనేక ఆత్మలకు క్రీస్తుని గురించినటువంటి విషయాలు తెలియజేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు జన్మకు సంబంధించిన పండుగ, పునరుద్ధానానికి సంబంధించిన ఈ పండుగలు తప్పక ప్రియా దేవుని బిడ్డలారా అనేక ఆత్మల రక్షణకు ఒక సువార్తగా ప్రకటన చేయడానికి ఈ పండుగలు మనం చేయటం ద్వారా అనేకమైన విషయాలు వారికి మనం తెలియపరచగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి దానిని కూడా ఆ ఒక
ఆ సాక్ష్యంగా ఇతరులకు అది మరి తెలియజేయాలి. ఏమండి, ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులకు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతోనే దేవుని యొక్క వాక్యాలు కొన్ని రిఫరెన్స్లు కూడా మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు యూదుల్లోంచి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు కానీ, ఇతర విశ్వాసాల్లోంచి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు కానీ ఆయన మరి కొత్త నిబంధనల విధానాన్ని అనుసరించి క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించిన క్రీస్తు ద్వారా వారికి కలిగినటువంటి ఏమండి పరసంబంధమైన ఇహ సంబంధమైన ఆ ఆశీర్వాదాలకు సంబంధించినటువంటి వాటిని ఏమండి మరి సంతోషంగా పండగ రూపంలో సెలబ్రేషన్ చేసుకోండి అనే ఆ విషయాలకు సంబంధించిన విషయాలనే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8లో అక్కడ పస్కా అనేటటువంటి మాట ద్వారా, పులియని రొట్టెలు అనేటటువంటి ఆ మాట ద్వారా వారికి తెలియపరచడం జరిగినది. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనకి సంబంధించిన పస్కాను వారిని ఆచరించమని కాదు, పులియని రొట్టెల పండుగను యూదులకు సంబంధించిన దాన్ని ఆచరించమని ఆయన చెప్పలేదు. కానీ క్రీస్తుకు సంబంధించిన ఆధ్యాత్మిక విధానములో ఆ పండుగను ఆచరించమని తెలియజేయటను మనం చూస్తూ ఉంటాం. అంటే క్రీస్తును కలిగిన క్రైస్తవుడు పండుగ చేయొచ్చా చేయకూడదంటే తప్పక క్రీస్తును కలిగిన క్రైస్తవుడు పండుగలు చేయొచ్చు అనే విషయాలు మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశం ద్వారా తెలియపరచబడుతుంది. అయితే ఈ విషయాలు కొనసాగింపుగా వచ్చే వారం మరనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకునబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను వినుట ద్వారా ఏమండి క్రైస్తవుడు పండుగ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే విషయాలు మీకు తెలియపరచబడతాయి. రండి, సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనే యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను అయా ఇక ప్రభు నిన్ను విశ్వసించిన నీ ప్రజలకు తెలియపరిచే ఒక గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించి అయా ఇగో ప్రభా నీ ద్వారా వారికి కలిగిన అయా ఇగో ప్రభా మరి పరసంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఒక్క దీవెనకు ప్రతిగా అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయా ఇగోనైనా ఆధ్యాత్మిక విధానములో అయా పండగను ఏ విధముగా వారు అయా మరి చేయాలో ఈ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు అయా తెలియపరిచింటుండగా ప్రభా ఆధ్యాత్మిక విధానంలో నీ ద్వారా వారు పొందిన ప్రతి దీవెనకు ప్రతిగా అయా పండుగను ఆచరిస్తూ దానిలో నీవు ఏ రకమైన పవిత్రతను కలిగి ఉండమన్నావో, ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండమన్నావో, ఎటువంటి మంచి క్రియలు కలిగి ఉండమన్నావో అట్టి స్థితిని కలిగి ముందుకు వెళ్ళినట్లు కృప దయచేయమని, తద్వారా కలిగి ప్రతి అయా పరసంబంధమైన దీవెనకు ఏ సంబంధమైన అయా నీవిచ్చే ప్రతి ఆశీర్వాదాలకు అయా నీ బిడ్డలను వారసులుగా చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. బానిదిన ఆహారం మాకు దయచేయము, మానస్తులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తమే ఇచ్చే ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాహి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకులను కోరితే మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు ద్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన నీ జాడలోన
ప్రభు